నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లా టూర్, జనస్పందన. సహజంగా ప్రతిపక్ష నాయకుడు, హోదా సంఘం తర్వాత మాజీ ముఖ్యమంత్రి, రెండో పెద్ద పార్టీ నాయకుడు కాబట్టి ఆయన వెళ్ళినప్పుడు స్పందన ఉంటుంది. తుఫానుకు నష్టం విపరీతంగా ఉంది, అది కూడా గుర్తించాలి మనం. అంటే ప్రాణ నష్టం అనేది నివారించడము, జాగ్రత్తలు ఇవి పనిచేసినా పంటలు, ఆర్థికంగా ఆస్తి నష్టాలు ఇవన్నీ చాలా భారీగా జరిగాయి. ఇప్పటివరకు బహుశా దానికి సంబంధించిన కేంద్రం నుంచి కానీ ఇది కూడా జరగలేదు. సో సహజంగా రాజకీయ పక్షాలు ప్రజల దగ్గరికి వెళ్ళటం అది జరుగుతుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్ళటం అన్న ప్రతిసారి అదొక రాజకీయమైనటువంటి రభసకు దారితీయటం. నిన్నటి నుంచి కూడా పోలీసులు 1-2 సార్లు హెచ్చరికలు, అంతకుముందు ఒక వ్యక్తి చనిపోయాడు కాబట్టి మళ్ళీ అనుభవాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం, మీరు ఏమాత్రం హద్దు మీరినా కానీ మేము చేస్తామని. ఆయన ఈరోజు పెడన, పెనమలూరు, మచిలీపట్నం ఈ రూట్లో ఈ నియోజకవర్గాల పర్యటన పెట్టుకున్నారు. 10 వాహనాలు, 500 మంది మనుషులు అని ఒక లెక్క. సాధారణంగా ఈ మధ్య ఆయన ఎక్కడికి వెళ్ళినా చేస్తున్నారు. Z+ ఇది కూడా ఉంది కాబట్టి భద్రతా రీత్యా, Z+ కాదు, భద్రత, ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి. కానీ ఇవన్నీ ఆపడానికి చేస్తున్నారు. జనంలోకి వెళ్తే చాలా వస్తున్నారు, భారీగా జనం వస్తారు. స్పందన. జగన్ ఈజ్ ఏ క్రౌడ్ పుల్లర్, ఆల్వేస్ ఆయన క్రౌడ్ పుల్లర్గా ఉంటారు. ఇక అందులో ఇది లేదు. మాట్లాడడం తక్కువైనా కానీ తర్వాత మాట్లాడినా ఏం చేసినా క్రౌడ్ పుల్లర్గా వాళ్ళు వస్తుంటారు. రెండోదేమో వైసీపీ వాళ్ళు కూడా మొత్తం ఫోకస్ పెడతారు, ఎవరికొవరికి చెప్పాలనే ఉద్దేశంతో రైతులు కూడా వస్తారు. దీంతో ఇప్పుడు ఉదయం నుంచి చూస్తుంటే పర్యటన 2 గంటలు ఆలస్యం అవడంతో పాటు ఎక్కడికక్కడ మా బండ్లు తాళాలు వేసి వెళ్లకుండా చేస్తున్నారు, అడ్డుకుంటున్నారు, ఆపుతున్నారని వాళ్ళు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. జగన్ బయలుదేరడానికి ముందే ఆ లొకేషన్ అనుకుంటాను, నిన్న మీడియాతో మాట్లాడినప్పుడు ఇప్పుడు పోయి ఏం చేస్తారు, అప్పుడేమో మీరు బెంగళూరులో ఉండిపోయారు, ఈ పద్ధతిలో ఆయన కానీ లేకపోతే కొల్లు రవీంద్ర కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా కామెంట్స్ చేశారు. సరే, మాటకు మాట అనుకోవడం రాజకీయ పార్టీల మధ్య ఉంటుంది, కానీ ఇక్కడ కొంచెం వేడి ఎక్కువ కదా ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఈ మధ్యలోనే ఆయన వెళ్ళి కలుస్తున్నారు. ఆయన అనేక ప్రతినిధి బృందాలు లాంటివి, గీత కార్మికులు, రైతులు, మహిళలు వీళ్ళు కలుసుకోవటం, వినతి పత్రాలు ఇవ్వటం, సమస్యలు చెప్పడం ఇది జరుగుతున్నట్టుగా ఉంది. మొత్తం మీద ఒక పొలిటికల్ వార్. జగన్ టూర్ అంటే పొలిటికల్ వార్ అన్నదైతే జరిగింది. ఇప్పుడు తుఫాను వార్ అనాలి దాన్ని, ఎందుకంటే తుఫాను నేపథ్యంలో జరుగుతుంది కాబట్టి. ఇదంతా అయిన తర్వాత ఆయన మాట్లాడతారు. రెండోది, ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్.